గౌరీదేవి పుట్టించిన గోరింట. గౌరీదేవి బాల్యంలో తన చిలకత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వలు అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుది రాంసతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేలి ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయింది ఏంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు పర్వతరాజు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందంట. ఇదండి గోరింట చరిత్ర కథనాంశాలు.